2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. నేను మీ సిరి. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. రీసెంట్‌గానే పెళ్లికి కాకముందే ఎవరైతే వధూవరులు ఉంటారో వాళ్ళిద్దరూ కూడా మెడికల్ టెస్ట్ చేసుకోవాలి అని తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అయితే కోర్టులో పిల్ వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇంతకీ అది వేయడం వల్ల నిజంగానే ఆ చట్టం తీసుకొస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? దీని గురించి మనతో మాట్లాడడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సరే, ఈ విషయం మీకు కూడా తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో పెళ్లికి ముందే ఇద్దరు వధువరులకి మెడికల్ టెస్ట్ చేయించాల్సిన చట్టం తీసుకురావాలి అని పిల్ వేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది నిజంగానే ఈ చట్టం కనుక అమలైతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అండ్ దీనికి సంబంధించే మధ్యప్రదేశ్ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి సార్? అంటే వర్జిన్ సంబంధించి మన భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలంటూ ఏమీ లేవు. కొన్ని యూరోపియన్ దేశాల్లో కొన్ని దేశాల్లో ఉంది. పోర్చుగల్, స్పెయిన్, అదేవిధంగా మన సౌదీ అరేబియా ఇట్లాంటి ముస్లిం వేరే దేశాల్లో దేశాలు. కూడా, స్పెయిన్, జర్మనీలో కూడా ఉంది. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాడ్రిడ్, అదే స్పెయిన్ అంటే మాడ్రిడ్, స్పెయిన్, పోర్చుగల్ ఇట్లాంటి కొన్ని దేశాలు, జర్మనీలోను కొన్ని దేశాల్లో ప్రత్యేకించి వర్జిన్ టెస్ట్లని చేస్తూ ఉంటారు. అది అవసరాన్ని బట్టి. భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఈ వర్జిన్ టెస్ట్ అన్నది మాత్రం ఇప్పటివరకు మన భారతదేశంలో లేదంటే శీల పరీక్ష. అంటే వీళ్ళు వివాహానికి పూర్వం ఎవరితోనన్నా వీళ్ళు శారీరకంగా కలిసారా కలవలేదన్న విషయం మీద భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, వైవాహిక వ్యవస్థ అన్నది కొంత ఏంటంటే ఒక నమ్మకంతో, ఒక పద్ధతులతోటి ఉన్నటువంటి వ్యవస్థ భారతదేశంలో. విలువలు. విలువలు, మానవతా విలువలు, కొంత నమ్మకం వీడితోటే ఉంటుంది. అంటే జీవితంలో 25 ఏళ్ళు 20 ఏళ్ళప్పుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న భార్య అంటే పురుషుడికి స్త్రీ కావచ్చు, స్త్రీకి పురుషుడు కానీ ఇప్పటివరకు మన రాజ్యాంగంలో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇటువంటి చట్టాలు అయితే లేవు. అయితే తమిళనాడుకి సంబంధించి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి మధురై కోర్టుని ఆశ్రయించి ఒక పిల్లి వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అదేంటంటే వివాహానికి పూర్వమే, మ్యారేజ్ చేసుకోవడానికి బిఫోర్ కంపల్సరీ చేస్తూ ఈ వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్ట్ అన్ని కంపల్సరీ చేయాలి. వర్జిన్ టెస్టులు చేసి వాటి ద్వారా కన్ఫర్మేషన్స్ రావాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సోషల్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే సోషల్ లివింగ్ రిలేషన్షిప్లో ప్రతి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, రకరకాలుగా అంటే ఆ విలువలు కోల్పోయి చాలా వరకు ఉంటున్నారు. దాని తర్వాత డివోర్సులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య అనేక రకాల గొడవలకి వీటన్నిటి కూడా కారణం ఇటువంటిదే ప్రధాన కారణం. కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఒక కంపల్సరీ కావాలని చెప్తూ అతను ఒక పిల్లి కోర్టులో ఫైల్ చేశాడు, రమేష్ అన్నటువంటి వ్యక్తి మధురై కోర్టులో. దీని మీద జస్టిస్ సుబ్రహ్మణ్యం అండ్ జస్టిస్ లత గారు దీని మీద కంప్లీట్గా వ్యాఖ్యానం చేస్తూ ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి చట్టాలు చేయడం అన్నది మా యొక్క డ్యూటీ కాదు, చట్టాలు చేసే బాధ్యత పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విషయం. మేమైతే చట్టాలు చేసేది కాదు. చట్టాలు ఏవైతే పార్లమెంట్లో చట్టాలు చేస్తారో ఆ చట్టాలను మాత్రమే మేము పరీక్షిస్తూ వాటిని అనుగుణంగా వెళ్ళాల్సిన డ్యూటీ మాకు ఉంటుంది. కానీ ఇటువంటిది మాది కాదు. కానీ ఇటువంటిది మీరు ఇప్పుడు ఏదైతే ఈ పిల్లి వేశారో జాతీయ స్థాయిలో వీటి మీద ఒక చర్చ అయితే జరగాల్సి వస్తుంది. అయితే అది చేయమని చెప్పి అలా అయితే చట్టం చేయమని కూడా మేము సూచన చేయలేము. చట్టం చేయమని చెప్పి ఆ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టమని చెప్పి మా సైడ్ నుంచి, అంటే కోర్టు సైడ్ నుంచి ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండే అవకాశం లేదు. బికాజ్ ఇది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఆయా ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేశ స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద ఒక చట్టం రూపకల్పన చేయాలి తప్పించి వ్యక్తిగతంగా అయితే చేసే అవకాశం ఉండదు. ఇకపోతే మీరు ఏదైతే సూచిస్తున్నారో ఇటువంటిది మాత్రం దీని మీద మేము ఎటువంటి తీర్పుని ఇవ్వలేం, ఎటువంటి వ్యాఖ్యానం కూడా చేయలేమని చెప్పి సింపుల్గా ఆ యొక్క ఫైల్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం మాత్రం ఇది మధురై కోర్టులో దీని మీద ఫైల్ చేసి వచ్చిన తర్వాత అక్కడ కోర్టులో ఈ రకంగా తీర్పు వచ్చింది. అంటే తీర్పు అంటే కోర్టు కూడా ఒక గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇది కొంతవరకు నేషనల్ మీడియాలోను అదేవిధంగా స్టేట్ మీడియాస్లో కూడా ఒక చర్చకి అయితే లేవనెత్తింది. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఇటీవల కాలంలో పెరిగినటువంటి మన అనేక కేసుల్లో చూస్తున్నాం. డివోర్స్ కేసుల్లో కావచ్చు, లేకపోతే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అని కూడా వేరే దేశాల్లో ఉంది. అట్లాంటి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి, దానికి ఒక చట్టబద్ధ చేయమని చెప్పి, అలా చేయడం వల్ల కొంతవరకు ఖచ్చితంగా ఈ యొక్క డివోర్స్ కేసులు కానీ, ఆస్తి గొడవలు, లేకపోతే 498 కేసులు, అదేవిధంగా డీవీఎస్లు, డొమెస్టిక్ వైలెన్స్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చేయాలి. అందులో భాగంగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఎలాగో చేసే ప్రబలంగా ఉంది కాబట్టి దాంతోపాటు వర్జిన్ టెస్ట్ కూడా చేయాలి అని ఒక రకమైన జాతీయ స్థాయిలో కొంత చర్చకి అయితే దారితీస్తుంది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇది చర్చకి దారితీస్తుంది. ఉండాలా వద్దా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఆయా ప్రభుత్వాలు, ఆయా యొక్క వ్యక్తులు, ప్రజల యొక్క ప్రతిస్పందన బట్టి చట్టాల రూపకల్పన చేయాలా వద్దని ప్రభుత్వం
ప్రభుత్వాలు తీసుకుంటాయి. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ 2 కాంట్రడిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత గోప్యత, కొంత సీక్రెసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సీక్రెసీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం సీక్రెసీ లేకుండా ఆర్టికల్ 21 ఇప్పుడు మనం దీన్ని డిస్టర్బ్ చేస్తే మనకి వ్యక్తిగత సీక్రెసీ, గోప్యత అన్నది ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇది నిజంగా ఇది అవసరమా, ప్రజల్లో ఉంటుందా లేదా అన్నది కూడా మనం కొంత వివాదం, కొంత చర్చలకు తీసుకొని ఆ చర్చల ద్వారా ఇప్పుడు ఉదాహరణకి లివ్ ఇన్ రిలేషన్షిప్ యాక్సెప్టెన్స్ మనం తీసుకుందాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది భారతదేశంలో ఎక్కడ కూడా చట్టబద్ధత అయితే ఎక్కడ లేదు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు మొట్టమొదటిగా ఏం చేశారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అంటే చట్టం చేయలేదు, దీని మీద ఆ గవర్నమెంట్ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే ఒక మాడ్యూల్ ఏర్పాటు చేసి ఆ మాడ్యూల్లో గవర్నమెంట్ త్రూగా ఎవరైనా సరే ఆధార్ కార్డుని ఎలా అయితే చేసుకుంటామో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఎన్రోల్మెంట్ చేసుకోమని చెప్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రయోగాత్మకంగా ఒక డిస్కషన్ అవుతుంది. ఆల్రెడీ ఆ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేశారు దాని మీద కామన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పి ఆ కోడ్ ప్రకారం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఆల్మోస్ట్ గడిచిన ఒక 3-4 months నుంచి నడుస్తుంది. సో ఇది మిగిలిన రాష్ట్రం ఒకవేళ అక్కడ ప్రయోగాత్మకంగా సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద చట్టం లేదు. అంటే ఇలా ఉండొచ్చు చట్టం, అంటే చట్ట ప్రకారం భార్యాభర్తలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు వ్యక్తులు కలిసి రిలేషన్షిప్లో ఉండొచ్చు అన్నటువంటి ఎక్కడ కూడా తీర్పులు చెప్పలేదు ప్రభుత్వాలు, ఎక్కడ కూడా ఏ యొక్క చట్టాలు చేయలేదు. కానీ మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండట్లేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ అభ్యర్థుల నేమ్స్ అని ఉంటాయి. లాస్ట్ వచ్చేసరికల్లా ఏ యొక్క అభ్యర్థి కూడా ఇంట్రెస్ట్ లేని ఒక బటన్ కూడా ఉంటుంది. అంటే ఏ అభ్యర్థి మీద కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అక్కడ ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మ్యారేజ్ చేసుకోవడం కంపల్సరీ కాదు, భారతదేశ వ్యాప్తంగా మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోతారు. సో మ్యారేజ్ అనేది ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. సో సోషల్ కండిషన్స్ ప్రకారం రకరకాల కారణాలు ఇచ్చే వాళ్ళకి మ్యారేజ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకవేళ భార్యాభర్తలుగా కాకుండా చాలామందిగా లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉండొచ్చు, దానికి చట్టబద్ధత లేదు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మాత్రం అక్కడ ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా అక్కడ ఒక నెంబర్ కోట్ చేసుకోవాలి, అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పిల్లలు ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే పిల్లలు పుడితే ఆ పిల్లలకు మళ్ళీ వారసత్వ హక్కులు, తండ్రి యొక్క ఆస్తి హక్కులు అవి కూడా లభిస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ ఆవిడకి కూడా ఇందులో ఉన్నటువంటి స్త్రీ కూడా వైఫ్ కూడా డివిఎస్ యాక్ట్గా అదేవిధంగా 490 కూడా వర్తించే అవకాశం కూడా ఉంటుంది. అంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా మీకు ఇక్కడ వర్తిస్తుంది. అందుకని దీనికి కొంతవరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇనిషియేటివ్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో ముందుగా దీన్ని స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా రావచ్చు. ఇక మన పాయింట్కి వచ్చినట్లయితే ఈ వర్జిన్ టెస్ట్ ఏదైతే ఉందో ప్రీ మ్యారిటల్ అతను మ్యారేజ్కి బిఫోర్ రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదని చెప్పి ఒక టెస్ట్ ఇంతవరకు ప్రామాణికత, ఆ టెస్ట్లో ఎంతవరకు ప్రామాణికత? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రియల్గా టెస్ట్ చేస్తారు, రియల్గా టెస్ట్లో కన్ఫర్మేషన్ ఉంటుందా? ఇప్పుడు డెలివరీ టెస్ట్ చేస్తారు, నిజంగా ప్రెగ్నెంట్ టెస్ట్ అని ఉంటుంది. ప్రెగ్నెంట్ టెస్ట్లో వచ్చిన డాట్స్ ప్రకారం ఇతను ప్రెగ్నెంటా కాదని కన్ఫర్మేషన్ చేస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ వర్జిన్ టెస్ట్ అని చేస్తారు. అసలు వర్జిన్ టెస్ట్గా ప్రామాణికత ఉందా లేదా? టెస్ట్ చేయమంటున్నారు కరెక్టే, బట్ ఆ టెస్ట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అధికారంగా అంటే కన్ఫర్మేషన్ ఇచ్చారు లేదా? నిజంగా చేయొచ్చా చేయకూడదు? ఇప్పుడు గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మనం డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళేసరికల్లా పుట్టే శిశువు ఆడామగా తెలుసుకునేటప్పుడు ఆ పరీక్షలు మనం బ్యాన్ చేశారు. అలాంటి టెస్ట్లకి కన్ఫర్మేషన్ ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఖచ్చితంగా ఇది ఆడ శిశువా లేకపోతే ఆ ఇన్ఫాంట్ బేబీ మగవా లేకపోతే ఆడని చెప్పడానికి చేయొద్దని చెప్పి మనకి ప్రతి చోట కూడా మనకి పోస్టర్లు కూడా వేస్తూ ఉంటారు. మరి అటువంటిది అలాగే ప్రెగ్నెంట్ టెస్ట్లు కన్ఫర్మేషన్ చేశారు. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు, అంటే ఆ పుట్టే బేబీ ఆడా లేకపోతే జెండర్ టెస్ట్ కూడా చేస్తున్నాం. కానీ ప్రీ మ్యారిటల్ టెస్ట్ అన్నది అంటే వర్జిన్ టెస్ట్ అనేది రియల్గా ప్రామాణికత ఉన్నదా లేదంటే కూడా ఇంపార్టెంట్. అది మన లీగల్ డెఫినేషన్ కాదు, అది ఆ సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాన్ని కన్ఫర్మేషన్ చేసి ఇది రియల్గా ఇది వర్తబుల్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమా కాదా అంటే పుస్తకాల్లో రాసుకోవడం వేరు, చెప్పుకోవడం వేరు, మాట్లాడుకోవడం వేరు. సో ఇటువంటి పరీక్షలు అంటే నేను చెప్పినటువంటి వర్జిన్ టెస్ట్ ఏదైతే ఉందో ప్రీ మ్యారిటల్లో అతనికి ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా లేదని కన్ఫర్మేషన్ చేయడానికి అసలు ఆ టెస్ట్కి కన్ఫర్మేషన్ ఉందా లేదని ముందు కన్ఫర్మేషన్ చేయాలి. అది నిర్ధారణ చేయాల్సిన అవసరం కూడా, అది నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కానీ లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్స్, అసోసియేషన్స్, గ్రూప్స్ అన్ని కూడా వాటిని కన్ఫర్మ్ ఈ టెస్ట్ చేయడం వల్ల ఈ పురుషుడు కావచ్చు ఈ స్త్రీ కావచ్చు, ఎందుకంటే పురుషుని చెప్పడం కష్టం, స్త్రీ వరకు చెప్పే టెస్టులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. నిజంగా ఇది కన్ఫర్మేషన్, ఇది వ్యాలిడిటీ అని చెప్పి ఎవరు ఫైనలైజ్ చేయాలి? అది ఫస్ట్ ఫైనలైజ్ అయితేనే అసలు ఈ టెస్ట్ చేయాలా వద్దన్న తర్వాత కన్ఫర్మేషన్ అవుతుంది. మనం మాట్లాడుకోవడం వేరు, మన చర్చా గోష్ఠిలో సోషల్ మీడియాలో 100 మాట్లాడుకోవడం వేరు. నా వరకు నా సొంత అభిప్రాయం ఏంటంటే అసలు ఆ టెస్ట్గా ప్రామాణికత ఉందా లేదా, అసలు రియల్గా ఆ టెస్ట్ని అసలు వ్యాలిడిటీ ఉందా లేదా? ఇప్పుడు ఎన్నాళ్ళు వస్తుంది? ఎప్పుడో ఒక 6 years బ్యాక్, 5 years బ్యాక్, 2 years బ్యాక్, 1 year బ్యాక్ కలిసింది. ఇప్పుడు టెస్ట్లు ఎట్లా భయపడుతుంది?
ఇప్పుడు షుగర్ టెస్ట్ అంటే తెలుస్తుంది, బీపీ టెస్ట్ అని తెలుస్తుంది, ఇతరతర క్యాన్సర్ టెస్ట్ అని తెలుసు. బట్ వర్జిన్ టెస్ట్లో వాళ్ళిద్దరు కూడా ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేశారా చేయలేదని మనకి ఏ రకంగా తెలుస్తుంది? దానికి సంబంధించిన టెస్టులకి ప్రామాణికత ఉందా లేదా? సో ఫస్ట్ అది కన్ఫర్మేషన్ చేసిన తర్వాత దానికి కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం చట్ట రూపకల్పన చేయాలా వద్దని తర్వాత విషయం. మరి ఏమంటే మరి మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్లో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు చేస్తున్నారంటే ఇది ఆయా దేశాల్లో ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం ఉంటుంది తప్పించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రామాణికత పెద్దగా కనిపిస్తున్నట్టుగా లేదు. సో ఆ టెస్టులు భారతదేశంలో ఎక్కడ జరుగుతున్నట్టుగా కూడా లేదు. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వ్యక్తుల మధ్య రిలేషన్స్, సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, అనురాగాలు, ఈ హ్యూమన్ వాల్యూస్ అన్నీ కూడా ఇంకా కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అది కన్ఫర్మేషన్ చేయాల్సింది మెడికల్ అసోసియేషన్ గ్రూప్స్ చేయాలి. కాబట్టి రియల్గా ఇట్స్ వర్తబుల్ ఆ రాంగ్ అనేది కాలం నిర్ణయించే అవకాశం ఉంటుంది. శ్రీ గారు, డెఫినెట్గా సార్, మీరు ఏదైతే పాయింట్స్ కన్వే చేశారో అవి మనము అంటే నిజంగానే ఫస్ట్ ఈ టెస్ట్కి కన్ఫర్మేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత పార్లమెంట్ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది కూడా డివోర్స్కి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్లో ఎక్కువగా తరచుగా గొడవలు అయితే మనం చూస్తూ ఉన్నాం సార్. అండ్ దాన్ని కోర్టు దాకా తీసుకెళ్లే వాళ్ళకి కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా గైడెన్స్ కావాలి మీది అనుకున్నప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ కాల్స్ బిజీ వస్తే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్తో మీరు వాట్సాప్ చేయండి, అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ పంపించండి. లీగల్ టీం మరలా మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటే ప్రతి కాల్ని అటెండ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు ప్రాపర్ ప్రయారిటీ అపాయింట్మెంట్ తీసుకొని మీరు నన్ను సంప్రదించగలిగితే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయడానికి ఇప్పుడు కూడా రవీంద్ర టీం ఇప్పుడు కూడా మీకు సపోర్ట్లో ఉంటుంది. శ్రీ గారు, డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా రిలేషన్షిప్కి సంబంధించింది కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే రవీంద్రనాథ్ గారి టీం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.